శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 30 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9665757117. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి నుంచి అన్ని గ్రహాల యొక్క అనుకూలత ద్వారా వీరికి అన్ని రకాలుగా మారబోతుందని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి అన్ని ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవటము రేపటి రోజున మీరు కళ్ళారా చూస్తారు. అలాగే మీకు చూడండి రేపటి రోజున ఎలాంటి రోజని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే చాలా నుండి ఆగిపోయినటువంటి పనులు అయితే మీకు తప్పకుండా పూర్తవుతాయి. మంచి శుభవార్తలు మీరు చేసినటువంటి పనులు వినేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని మార్పులు అంటే మీరు చేసినటువంటి పనిలో కావచ్చు, లేదంటే మీ జీవితంలో కావచ్చు, కొన్ని మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుందండి. తెలివితేటలతో ధైర్యంలో మీ రాశివారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. అయితే వీరేంటంటే కొందరిని నమ్మటం వల్ల విపరీతంగా మోసపోతూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరిని మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే మీరు నమ్మండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మీ మనసు. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి. చేస్తారు కూడాను. మీ బలం ఏంటనేది మీకు తెలియదు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుంటూ ఉంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు తప్పకుండా తొలగిపోతాయనే సంకల్పంతో భగవంతుని ఆరాధించుకుంటూ ఉండండి. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యేటువంటి కష్టాలు ఏమిటంటే మీకు మీరుగా కొని తెచ్చుకున్నవి. ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఇలా మీకు ఏదైనా కొన్ని సమస్యలు అయితే ఇంట్లో అంటే ప్రశాంతమైన వాతావరణం లేక మీ మనసు కూడా ఎప్పుడు ప్రశాంతత లేక విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. గతంతో పోల్చుకుంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. కొన్ని సందర్భాలు మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధ పెట్టినటువంటి మాట వాస్తవమే. అయితే భగవంతుడు పెట్టడని చెప్పి అనుకోవడం మాత్రము మీ మూర్ఖత్వం అవుతుంది. అది కాలం పెట్టినటువంటి పరీక్ష. మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల మీకు మీరుగా ఎదుర్కొన్న పరీక్షలను కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఇంకోలాగా ఉంటుంది. అంటే మీ యొక్క వైఖరిని, మీ ధోరణిని తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుడు సహాయం చేసినప్పుడు భగవంతుడు అని చెప్పి ఆయన్ను విస్మరించకుండా ప్రతి నిత్యం కూడా పూజలు చేసుకోవడము, ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడము, విపరీతమైనటువంటి పూజలు, వ్రతాలు చేయటము ఇటువంటివి చేస్తున్నారు. మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని క్షణంలో భగవంతుని దూషించడము, అలాగే మీరు ఏదైతే అంటే మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైనా విపత్తు ఎదురైనా, లేదంటే ఆ పని సజావుగా సాగకపోయినా అన్నిటికి కూడా కారణము భగవంతుడు అని చెప్పి భగవంతుడిని దూషించడము, ఇటువంటివన్నీ కూడా మీకు మీరుగా ఎదురు దెబ్బలు తగలడం అనేది కూడా సహజంగా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి భగవంతునిపై ఎప్పుడు కూడా మీ అపారమైన నమ్మకాన్ని ఉంచండి. మీరు ఏం చేసినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి కలిసి వచ్చిందనుకోండి, అందులో ఒక పావలైనా మీ కానీ భగవంతుని యొక్క ఆరాధన కోసం ఉపయోగించండి. అందులో మీకు ఎవరైనా కానీ నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయాన్ని అందివ్వడానికి మీరు చేయవలసినంత అందివ్వండి. బేసిక్గా ఈ రాశి వారు ఏదైనా ఎవరికైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు. అయితే మీకు వచ్చినటువంటి ఒక్క రూపాయిలో అయినా, ఒక పావలైనా సరే ఎదుటి వారికి సహాయంగా ఉండేటట్లుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి 10 రూపాయలు అవుతాయి. మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ రాశిపరంగా రేపటి రోజున విద్యార్థులకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి. మీ కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం అయితే చూస్తారు.
ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇక ఈ రాశి వారికైతే జాలిగుణం అనేది అధికంగా ఉంటుందండి. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు. అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ సంకల్పం కోసం మీరు మరింత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంటుంది. మీకు పెద్ద కోరికలు అనేవి ఏమీ లేవు, కానీ ప్రశాంతమైన మనసు కలిగి ఉంటే చాలు. భగవంతుడు మాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధంగా అవకాశం ఇస్తే చాలని చెప్పి అనుకుంటున్నారు. అయితే మీరు భగవంతుడు ఏ విధంగా అయితే మీకు రూపాయి ఇచ్చాడో ఆ రూపాయిని జాగ్రత్తగా చేసుకొని అందులో మీరు ఏదైనా కానీ అంటే సహాయం చేయగా ఆ ఖర్చులకు పోగా ఏదైనా రూపాయి అయినా వెనవేసుకొని మనస్తత్వాన్ని కలిగి ఉండాలండి. ముందు రోజుల్లో మనకు ఏవి అవసరమైన కానీ చెప్పి రాదండి. కాబట్టి మనం ఏదైనా కానీ రూపాయిని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మీరు రేపటి రోజున శివ పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. దగ్గరలో ఉన్న శివాలయానికి సందర్శించండి. మీకున్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజు తొలగిపోతాయి. మరిన్ని శుభవార్తలు మీరు వినేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. మనకు ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఉంటుందండి. మనకు అనుకూలంగా ఉండాలని అనుకున్నప్పుడు ప్రతిదీ ప్రతికూలంగా మారుతుంది. మనం ప్రతికూలమైనటువంటి సమయం ఏమో అని చెప్పి భయపడుతూ ఏదైనా ఒక పని చేయాలా వద్దని చెప్పి ఆలోచిస్తున్నటువంటి క్షణంలో మనం కనుక అన్ని విధాలుగా భగవంతుడిపై భారం వేసి మన పని మనం జాగ్రత్తగా సజావుగా సాగించుకుంటూ వెళ్తే మాత్రము అందులో తప్పకుండా విజయం అయితే కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మీకు ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో ఆ సమయంలో మీరు శివనామస్మరణ చేసుకోండి. మీరు ఎంత బిజీలో ఉన్నప్పుడు కూడా ఓం నమ శివాయ అనే ఒక్క నామం పలకడం వల్ల పెద్ద కష్టం ఏం కాదండి. కాబట్టి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రతినిత్యం కూడా పఠించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రేపటి రోజు విశేషమైన రోజు కాబట్టి తప్పకుండా మీరు శివనామస్మరణ చేసుకోండి. శివాలయాన్ని సందర్శించండి. ఈ శ్రావణ మాసంలో శివుడి దర్శనం చాలా మేలు చేస్తుందండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటారు. అలాగే రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా రేపటి రోజున మీరు మరిన్ని శుభవార్తలు వింటారు. అంటే కుటుంబంలో ఉన్న వారందరితో కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడము, చాలా రోజుల తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట్లు పెట్టడము, అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటను చేయించుకొని తినడము ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. బయట ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి. అలాగే మీతో పనిచేస్తున్న వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం వారు మేము చేసాము అనేటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసల వర్షాన్ని పొందడానికి తప్పకుండా వారైతే మీ ద్వారా మీకు తెలియకుండానే మీ పనిని వారు చేశామని చెప్పేసి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు అవకాశం అయితే ఉందండి. కాబట్టి అటువంటి వ్యక్తులను తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులను ఏది కూడా అంటే మీరు చేసేటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పనిని మీరు సజావుగా సాగించుకోండి. మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకున్నటువంటి జ్ఞానము మరెవరికి కూడా లేదని చెప్పి తెలుసుకోండి. కాబట్టి మీరు చేయవలసినటువంటి స్వయంకృత అపరాధాన్ని మీకు మీరుగా తెచ్చుకోకుండా మీరుగా మీ పనిని చక్కగా సాగించి ముందుకైతే మీరు పై అధికారులు మీ పనిని మీరు చేశారని చెప్పి ఒక మాట చెప్పండి. దాని ద్వారా కూడా మీకు పనిని ఎవరైతే చేశారనేది కూడా మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలు అనేవి ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మరి తెలుసునా కాండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.